స్మోకింగ్ చేసే వాళ్ళకి అందులో ఉండే నికోటిన్ అండ్ అదర్ కెమికల్స్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్, అలాగే హార్ట్ అటాక్ రిస్క్, బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే స్మోక్ చేసే వాళ్ళు స్మోకింగ్ ని స్టాప్ చేసేసినట్టయితే కనుక విత్ ఇన్ 24 hours లో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. అండ్ 1 year కల్లా ఈ హార్ట్ అటాక్ రిస్క్ అనేది 50% కి తగ్గిపోతుంది. అండ్ స్మోకింగ్ స్టాప్ చేసిన 5 years కల్లా బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం వచ్చే రిస్క్ అనేది స్మోకింగ్ చేయని వాళ్ళకి ఎంత ఉంటుందో వీళ్ళకి కూడా అంతే ఉంటుంది. అండ్ స్మోకింగ్ స్టాప్ చేసిన 10 years కల్లా ఈ హార్ట్ అటాక్ రిస్క్ కూడా బాగా తగ్గిపోయి స్మోకింగ్ చేయని వాళ్ళకి ఎంత హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుందో వీళ్ళకి కూడా అంతే ఉంటుంది తప్ప ఎక్స్ట్రాగా ఏమీ ఉండదు. సో స్మోకింగ్ స్టాప్ చేసిన 5 to 10 years కల్లా మనకి హార్ట్ అటాక్ గానీ పక్షవాతం గానీ వచ్చే రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది. కానీ మీ ఊపిరితిత్తుల విషయానికి వస్తే మాత్రము స్మోకింగ్ స్టాప్ చేసిన తర్వాత వాటి యొక్క పనితీరు బెటర్ అవుతుంది, కానీ లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది ఈవెన్ స్మోకింగ్ స్టాప్ చేసిన